आप लोग साइड हो जाए, बीच रोड पे खड़ी रहती है। హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. నిన్న చెప్పా కదా ఇవాళ మార్నింగ్ ప్రయాగ్రాజ్లో మొదలు పెడదాం మన ప్రయాణం అని. నేను ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయిపోయానండి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, యమునా రివర్ అనమాట. మనం ఇందాక ఆ బ్రిడ్జ్ పైన, కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి అయితే ఇటైతే రావడం జరిగింది. అలాగే అక్కడ చూసారా మీరు వెనకాల, ఆ పాయింట్ వచ్చి త్రివేణి సంగమం అనమాట. మనకి గంగా నది అటు నుంచి అయితే వస్తుంది, అలాగే యమునా నది, సరస్వతి అనేది అంతర్వాహిని అనమాట. సో మనకి యమున గంగా కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది అయితే ఇక్కడ కలుస్తుంది. సో దీన్ని త్రివేణి సంగమం అని అయితే అంటారు. నేనైతే అక్కడికైతే వెళ్ళట్లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు చాలాసార్లు అయితే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా బోట్ అయితే తీసుకోవాలి. సో నాకు ఇప్పుడు అంత టైం అయితే లేదు. ఇక్కడి నుంచి నేను అయోధ్య అయితే స్టార్ట్ అయిపోతాను. నిన్నట్లాగే సేమ్ అయోధ్య కూడా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అలాగే ఒక్కసారి అయోధ్య రీచ్ అయిన తర్వాత అక్కడ విశేషాలు అన్నీ కూడా నేను మీకు కవర్ చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే అక్కడ నాకు చాలా సమయం అవుతుంది. దగ్గర నేను 3 days అయితే అక్కడ స్పెండ్ చేయబోతున్నాను. కాకపోతే ఫస్ట్ నాకు అకామిడేషన్ దొరకాలి. చెప్పలేము, అకామిడేషన్ లేకపోతే కార్లోనే అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంతవరకు మన ఛానల్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు మన ఛానల్కి చాలా యూస్ అవుతుంది. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేసి ఏంటంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అయితే అవుతుందన్నమాట. అప్పుడు మన ఛానల్ త్వరగా గ్రో అవుతుంది. ఇక చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సెగల్స్. యాక్చువల్గా ఈ సెగల్ బర్డ్స్ అనేది సీ షోర్ ఉన్న ఏరియాలో మనకి ఎక్కువగా కనబడతాయి. అయితే ఎక్కువ మంది వెళ్తున్నారు, మనకి అంత టైం అయితే లేదు. సో నేను ఈ వాటర్లో స్నానం అయితే చేయాలనుకోవట్లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఇదివరకు కొంచెం ఘాట్లో బాగుండేది, కొంచెం లోపలికన్నా వెళ్ళనిచ్చేవాడు. ఈ మరీ అంటే ఎలా చెప్తారంటే ఇంకా లోపలికి వెళ్ళకుండా మొత్తం ఇదంతా క్లోజ్ చేస్తాడు అనమాట. సో ఉన్నే జస్ట్ వాటర్ చల్లుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా స్నానాలంటే కష్టం అయిపోద్ది. నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోతుంటే వెరైటీగా చూస్తున్నాడు. లేకపోతే ఆ వాటర్లో స్నానం అంటే మన వల్ల కాదు. సో ఇంకా చలో అయోధ్య. ఇక్కడ ఇంకా అయిపోయింది. నేను ఇక్కడ యాక్చువల్గా స్నానం చేద్దాం అనుకున్నా కానీ నాకు అంతగా అనిపించలేదు. బాయ్. యూట్యూబర్. ఘాట్లో వీడియో చేస్తుంటే పోలీసులు అయితే వద్దని చెప్పారు. అంటే అందరు స్నానాలు చేస్తూ ఉంటారు కదా, 100 meters వరకు వీడియోకి పర్మిషన్ అయితే లేదంటున్నాడు. సో పర్లేదు, అయినా అప్పటికే నా మొత్తం వీడియోగ్రఫీ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఓకే అయితే ఇంకా తీరని చెప్పి వచ్చేసాను. ఎక్కువ డిస్కషన్ అనవసరం అండి ఎవరితో అయినా. ఇగో ఈ డబ్బాలు ఏంటంటే ఈ ఘాట్లో నుంచి వాటర్ అయితే పట్టుకొని ఇంటికైతే వెళ్తారండి, అందుకనమాట ఈ డబ్బాలు. క్యామిల్స్ ఉన్నాయి ఇక్కడ, కూర్చున్నాయి చూడండి క్యామిల్స్. एक राइड कितना 50 रुपये. कहाँ से आप? राजस्थान. 50 రూపాయలంట. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవేంటి, ఇది కలర్ డిఫరెంట్గా ఉంది చూడండి క్యామిల్. సో చలో ఇంకా లేట్ చేయకూడదు. సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. మ్యాక్సిమం వెళ్ళేదారులు ఎక్కడైనా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి అయోధ్య, మళ్ళీ అలహాబాద్ ఊళ్ళోకి అయితే వచ్చేసాం. అయోధ్య ఇక్కడి నుంచి అప్రాక్స్గా 160 kilometers అయితే చూపిస్తుంది. 3 hours 59 minutes. 150కే 3 hours 6 అంటే దగ్గర 4 hours అంటే రోడ్డు బాగాలేదనుకుంటా. చూద్దాం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. ఇప్పుడు టైం వచ్చి 8:26 అవుతుంది. ఇక చూడొచ్చు, బిజీ ఉంటుంది ఈ సిటీ ఎప్పుడు. కానీ చాలా పెద్ద సిటీ అండి ఇది. ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి. ఇది రైల్వే బ్రిడ్జ్.
అలహాబాద్ బ్యాటరీ బళ్ళు చూసారా? మ్యాక్సిమం యూపీలో మీకు ఎక్కడ చూసినా ఈ బ్యాటరీ బళ్ళే కనబడతాయి. ఆటోలు ఉండవు. ఆటోలు చాలా తక్కువ ఉంటాయి, కానీ చాలా తక్కువ అనమాట. ముందు అయోధ్య వెళ్ళగానే మా ఫస్ట్ టాస్క్ వచ్చి అకామిడేషన్ సంపాదించాలండి. అదే పెద్ద టాస్క్ అనమాట. అలాగే అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనేది మాకు ఏమాత్రం ఐడియా లేదనమాట. సో నేను స్టార్ట్ అయ్యేటప్పటికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అయోధ్యలో ఫుల్ సెక్యూరిటీ అయితే పెట్టారు. అదొక్కటే తెలుసు నాకు. ఇంకా అసలు సిటీలోకి ఎలో చేస్తున్నారా, అవుటర్స్ని, తర్వాత పార్కింగ్ ఏమైనా ఇచ్చాడా, ఏమైనా గవర్నమెంట్ తరపున అకామిడేషన్ ఇచ్చాడా, ఇట్లాంటిది అయితే నాకు ఏమీ తెలీదు. సో అక్కడికి వెళ్ళాక మొత్తం ఒక్కొక్కటి తెలుసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే స్వామివారి దయతో అన్ని బాగా జరుగుతాయనైతే అనుకుంటున్నాను. సర్కిల్ వచ్చింది, భలే ఉంది. ఇది డెకరేట్ చేశాడు. ఒక రకంగా ఇప్పుడు యూపీ మొత్తం పండగ వాతావరణంలో ఉందండి. ఎందుకంటే రామ మందిర ఇనాగరేషన్ కదా, ఎక్కడికక్కడ డెకరేటివ్గా కనబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఏదో చెప్పా కదా, ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇది ఎలా చెప్పాలంటే ఫెస్టివల్స్ సిటీ అన్నమాట ఇది. చూడండి, ఇప్పుడు మనం స్టార్ట్ అయిన ఈ 10 minutesలోనే ఇది 3rd సర్కిల్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలి. ఏదో పార్క్ లాగా ఉంది ఇది. సో మళ్ళీ ఇక్కడి నుంచి లెఫ్ట్. ఇందాక యమునా రివర్లో నుంచి మనం అలహాబాద్ అయితే రీచ్ అయ్యాం కదా, అదే ప్రయాగరాజ్. ఇప్పుడు మనం ఎగ్జిట్ మటుకు గంగానది నుంచి ఎగ్జిట్ ఇస్తున్నామండి. ఇవ్వండి, ఇదే బ్రిడ్జ్. గంగానది పక్కన మీకు రైల్వే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది కదా, ఇదిగోండి, ఇది గంగానది. ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగానే ఉంది బ్రిడ్జ్ మీద. సో నేనైతే వీడియో కట్ ఆఫ్ చేస్తున్నాను. చూద్దాం కొంచెం ఫ్రీ అయ్యాక తర్వాత ఇక్కడ ఏంటి వింతలు విశేషాలు వెళ్ళేదారిలో మొత్తం చూసుకుంటూ వెళ్దాం. ప్రయాగ్రాజ్ నుంచి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హైవే. ఇంకా 3 hours జర్నీ చూపిస్తుంది. లేచింది. ఇవన్నీ ఇంకా కరెక్ట్గా 2 hours 59 minutes చూపిస్తుంది. 12:13 PM రీచ్ అవుతాం. టైం వచ్చి 9:15. కానీ బయట చూడండి, ఏదో 6 o'clock ఉంటుంది చూసారు, అప్పుడే డే స్టార్ట్ అయినట్టు. ఆ విధంగా మంచు పడుతుంది. టెంపరేచర్ వచ్చి 10 degrees ఉంది. నిన్న నైట్ ఒక 3 o'clock ఆ టైంలో అయితే 4 degreesకి వెళ్ళిపోయిందండి. అసలు బయటకు దిగితే దాన్ని ఏమంటారు, వణుకు వచ్చింది. ఎందుకంటే నా దగ్గర సరైన జాకెట్ అయితే లేదు. పర్లా మేనేజ్ చేయొచ్చు అనుకున్నా, కానీ ఇక్కడ ఉన్న టెంపరేచర్ చూస్తుంటే కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. సో అయోధ్యలో ఎలాగ మనం సర్వే అవ్వాలి అనేది చూద్దాం. దొరికితే ఒక లెదర్ జాకెట్ ఒకటి తీసేసుకుంటాం బెస్ట్. ఈ సీజన్లో నార్త్ సైడ్ విజిట్ చేయాలంటే కంపల్సరీ లెదర్ జాకెట్, తర్వాత గ్లౌస్, మంకీ క్యాప్, ఇట్లాంటివన్నీ కంపల్సరీ ఇది అన్నమాట. రోడ్ అయితే మటుకు ఎక్సలెంట్ ఉంది, ప్రయాగరాజ్ టు అయోధ్య. ఇక చూడొచ్చు మీరు, మొత్తం సిమెంట్ రోడ్ అన్నమాట. ప్రతి ఇల్లు కాషాయమయం, ప్రతి ఊరు కాషాయమయం అయిపోయిందండి. అలాగే ప్రతి అడుగు అయోధ్య వైపే, ప్రతి మనసు
ఆ రాముని చూడాలన్న తపనతో పరిగెడుతుంది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే అయోధ్యకు రీచ్ అవుతున్నారు. ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం, చాలామంది ట్రైన్లో వస్తారు, ఫ్లైట్లో వస్తారు, కొంతమంది నడుచుకొని వెళ్ళిపోతున్నారు. అందరిది ఒకటే కోరిక, ఆశ, ఆ రామచంద్ర ప్రభు దగ్గరికి చేరుకోవాలని. అయితే చాలా చల్లగా ఉందండి, అందుకే ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని కొంచెం హీట్ని అయితే ఫీల్ అవుతున్నారు అన్నమాట ఇక్కడ జనాలు. అలాగే ఇక్కడ ఎందుకు ఆగానంటే నేను యాక్చువల్గా ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోదాం అని చెప్పి ఇక్కడైతే ఆగాము. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ నడుచుకుంటూ వస్తున్నారు చూసారా చాలామంది, వాళ్ళందరూ చాలా డిస్టెన్స్ నుంచి నడుచుకొని అయితే వస్తున్నారండి. సో వాళ్ళని కూడా మీకు చూపిద్దామని చెప్పి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. దగ్గరగా నేను మాట్లాడదాం వాళ్ళతో. చూడండి, ఒక బ్యాచ్ వస్తున్నారు. అడుగుదాం, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. भाई अयोध्या कहाँ से आप? एमपी रीवा कितना दूर है इधर से? 260 270 किलोमीटर। ये बैच पूरा बैच साथ में कितना दिन? 17 तारीख को सुबह 6 बजे। 17 तारीख सुबह 6 बजे। अच्छा, और एक दिन लगता? परसों पहुँचेंगे। परसों नहीं, कल ही पहुँच जाएंगे। జై శ్రీరామ్. చూడండి, వాళ్ళు 17వ తారీఖు మార్నింగ్ 6 o'clock అయితే వాళ్ళని స్టార్ట్ అయ్యారంట. అది ఎక్కడంటే మనకి మధ్యప్రదేశ్ బోర్డర్ అనమాట. మన యూపీకి మధ్యప్రదేశ్కి బోర్డర్లో ఉంటుంది రేవా అని. యాక్చువల్గా నేను అటు నుంచి ట్రావెల్ చేశాను, నా వ్లాగ్లో కూడా ఉంటుంది చూడొచ్చు. అలాగే చూడండి ఎంతమంది వెళ్ళిపోతున్నారు, వెనకాల బ్యానర్స్ కూడా పెట్టుకున్నారు. అందరూ ఒక వైబ్లో ఉన్నారండి. ఎలా అంటే అయోధ్య ఆ వైబ్లో ఉన్నారు. ఫెస్టివల్ మూడ్ అయితే నడుస్తుంది అనమాట. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సెరమనీలో పాల్గొనని అన్న థాట్ నాకు వచ్చింది. చూద్దాం, ముందు నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తా దారిలో కూడా ఇంకా చూసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ సుల్తాన్పూర్ ఉంది. సుల్తాన్పూర్ దాటిన తర్వాత నుంచి ఇంకా 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 మనకి ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే కనబడతారు. సో ముందు నేనైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఆకలేస్తుంది. బ్రో ఎలాగో ఏమి ఇప్పించాడు, మనం ఏదో తినేయాలి. అయితే ఇక్కడ మనకి అకామిడేషన్ ఇక్కడ మనం ఫ్రెష్ అవ్వడానికి ఈసారి అయితే మనకి ఇక్కడ సహకరించారనమాట. ఆయన అడిగిన ఒకే ఒక్క చిన్న హెల్ప్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నాను అనేది మా సార్కి అయితే ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి చాలు, అంతకుమించి నాకేమొద్దు. ఇక ముందు వచ్చే అయోధ్యకు వచ్చే భక్తులకు కూడా మేము ఎట్లాగే అకామిడేషన్ ఇస్తాము. ఆ విషయాన్ని మీ యూట్యూబ్లో మీ సబ్స్క్రైబర్స్ అలాగే మీ వ్యూవర్స్కి కూడా చెప్పండి అన్నాడు. ఎవరన్నా అయోధ్య విజిట్ చేసేది ఉంటే బై వెహికల్ ఇలాగే ఇక్కడ మేము అందరికీ కూడా చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆయన పేరు వచ్చి, సార్ ఆప్కా నామ్ క్యా హై? MD లతీఫ్ గారు. ఓకే, సిద్దికి. MD లతీఫ్ సిద్దికి గారు. ఈయన ఇక్కడ వర్క్ చేస్తారండి. వీళ్ళ ఓనర్ గారి పేరు ఏదో చెప్పారు, త్రిపాఠి గారు అని. సో ఇది గైస్, నేను ఇక్కడ నుంచి మళ్ళీ అయోధ్య అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అంటే మనం వాళ్ళు చెప్పిన మెయిన్ రోడ్స్లో వెళ్ళాం అనుకో, అక్కడికి రీచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుందేమో నాకు తెలిసి. ఏదన్నా షార్ట్ కట్స్ అట్లాంటివి చూసుకుంటూ వెళ్ళాలి. అయోధ్య చూడండి ఎలా ముస్తాబవుతుందో ఇనాగ్రేషన్కి. మా ఎల్లుండికి ఇప్పటి నుంచి వీళ్ళు పూల్ డెకరేషన్ చేశారు రోడ్ మీద. మనం చూసింది టెంపుల్ రోడ్లోకి అయితే వచ్చాం. అయోధ్య. నా ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను గైస్. అసలు ఇక్కడ దాకా రాగలుగుతానా లేదా అనుకున్నాను. ఇక చూడండి, ఇంకా 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాను. తనైతే నేను చూపిస్తాను రండి అన్నాడు. సో అతను ఫాలో అవుతున్నాం. లోకల్స్ని పట్టుకుంటే అకామిడేషన్ దొరుకుద్ది తెలుసా. అడుగుదామా అనుకున్నాను, మళ్ళీ ఈ లోపు నేను చూపిస్తా రండి అన్నాడు. సరే అతన్ని ఫాలో అవుతున్నాం. ఈ బైక్ అతను అపాచీ బైక్. బ్రో ఏమో పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు, మనదేం బండి కాదు బొమ్మని వెళ్ళడానికి. సో బ్రో ఏడి ఇటే వెళ్ళాడా? ఇక్కడ ఉన్నాడు. ఒక్కసారి అద్దం దించి అడుగుదాం. అడుగుదామంటే వెళ్ళిపోతున్నావు నువ్వు. నేను అకామిడేషన్ ఏమైనా దొరుకుద్దా అని అడుగుదాము అన్నా. హెలిప్యాడ్ ఫర్ VVIPs కనుకుంటా. సౌండ్ వినపడుతుంది కానీ హెలికాప్టర్ కనపట్ల.
I think it suddenly fly. नंबर नोट कीजिए 88 Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. तो वो मेरा घर का रेट है तो Hare Krishna, Krishna. రూమ్ కోసం అయితే వచ్చాం ఇక్కడికి. టెంపుల్కి కొంచెం నియర్ బైలోనే ఉంది. సో బ్రో నువ్వు వెళ్ళిరా, ఇక్కడ ఉంటా, ఓకేనా? లాక్ చేసావా? ఓకే పద చూద్దాం ఇక్కడ రూమ్ దొరికేసిందో లేదో. లెట్స్ ట్రై. యాక్చువల్గా ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది గైస్. కాకపోతే ఏంటంటే రూమ్స్ ఇక్కడ చాలా అంటే కంజెస్టెడ్ ఉన్నాయి, దొరకట్లేదు. సో 4000 అయితే చెప్పారు. ఎక్కువ బేరాలు ఆడితే ఇది కూడా దొరకదు అన్న ఉద్దేశంతో 3,500కి అయితే ఫైనల్ చేశాను. కాకపోతే 3 days అవుతుంది. ఇప్పుడు మీకు ఇవాళ యాక్చువల్గా ఇవాళ 20th అనమాట. రేపు 21, 22, 23 అలాగే 3 days అంటే 3 9 10,500 రూపాయలు అవుతుంది అనమాట ఓన్లీ అకామిడేషన్కి. పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రెస్ట్కి దీన్ని వదులుకొని వేరే దానికి వెళ్ళాను అనుకోండి, అది కూడా మిస్ అవుద్దేనో అంటున్నాడు బ్రో. సో ఇంకా ఫైనల్ చేసేస్తానికి వెళ్ళాడు. రేపు ఏంటంటే నేను రేపు ఎలాగో ఖాళీ కాబట్టి మ్యాక్సిమం రేపు ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వారణాసి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కార్ తీస్తే బయటికి వెళ్ళడానికి ఓకే, కానీ లోపలికి రావాలంటే చాలా టఫ్ అయిపోద్దంట. సో మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తాను. అలాగే నాకు 22 ఉంది, 23 కూడా ఉంది. ఏది అయోధ్యని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఆ 2 days ఎనఫ్ అనుకుంటున్నాను నేనైతే.